కాకినాడ అపోలో హాస్పిటల్లో మానవతా విలువలకు నిదర్శనంగా బ్రెయిన్ డెడ్ అయిన భూపతిరాజు వెంకట నారాయణరాజు అవయవాలను వారి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఏ గణేష్ పేర్కొన్నారు. అపోలో హాస్పిటల్స్ కాకినాడలో మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచే గొప్ప అవయవదానం జరిగింది. భూపతిరాజు వెంకట నారాయణరాజు తీవ్రమైన మెదడు స్ట్రోక్ కారణంగా బ్రెయిన్ డెడ్ గా ప్రకటించబడ్డారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులు మహోన్నత మనసుతో అవయవదానానికి ముందుకు రావడం అభినందనీయమైన విషయం. భూపతిరాజు వెంకట నారాయణరాజు భార్య భూపతిరాజు మమత, కుమార్తె భూపతి విజయశ్రీ, సోదరుడు భూపతిరాజు సుబ్బరాజు హృదయపూర్వకంగా అవయవ దానానికి అంగీకరించి ఇతరులకు ప్రాణదానం చేసే గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. భూపతిరాజు వెంకట నారాయణరాజు కుటుంబ సభ్యులు దానం చేసిన లివర్ను విశాఖపట్నంలోని హాస్పిటల్కు తరలిస్తున్నారు. కళ్లను బాదం ఐ బ్యాంకు దానం చేయడం ద్వారా మరికొందరికి చూపు ప్రసాదించనున్నారు. అపోలో హాస్పిటల్స్ కాకినాడ నుండి లివర్ను గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. లివర్ని సమయానికి చేరవేయడానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయబడింది. ఈ ఏర్పాటుకు సహకరించిన పోలీస్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపోలో హాస్పిటల్స్ కాకినాడ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఏ గణేష్ కాకినాడ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహోన్నత అవయవదానం గురించి ప్రజల అవగాహన పెంచడానికి మీడియా ప్రతినిధులు ఈ ఘటనను ప్రముఖంగా ప్రచారం చేయాలని మనవి. ఈ కుటుంబం చూపిన ఉదాత్త సేవాభావం సమాజానికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏంటంటే పేషెంట్ వైఫ్ శ్రీమమత గారు, భూపతిరాజు శ్రీమమత గారు, వాళ్ళ డాటరు అండ్ పేషెంట్ బ్రదరు వీళ్ళు చాలా కోఆపరేటివ్గా వాళ్ళే ముందుకు వచ్చి, జనరల్గా మేము ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాగా మేము అడుగుతాము. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ బ్రెయిన్ డెడ్ అంటున్నారు కదా, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చేమో మా ఫాదరే మేము ఇస్తామని చెప్పి డాక్టరు, తర్వాత వారి భార్య మొత్తం అందరూ కూడా చాలా పాజిటివ్గా, ఆయన బ్రదరు అందరూ కూడా చాలా పాజిటివ్గా వచ్చి మాకు ఇలా ఇవ్వడం చాలా ముందు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము చాలా ఆశిస్తున్నాం. ఇలాంటివి మరిన్ని జరిగితే చాలామంది ప్రాణాలు సేవ్ అవుతాయి. థ్యాంక్స్ అపోలో హాస్పిటల్ తరఫున వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఇదికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం.